ప్రభు యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాము. మన మధ్యలో ఇవాళ కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించడానికి బ్రదర్ రవీందర్ గారు మనతో పాటు ఉన్నారు. మనతో బ్రదర్ రవీందర్ గారు కళలు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడా అనే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ రవీందర్ గారు. మరి ఈరోజు టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. టాపిక్లో కొన్ని ప్రశ్నలు నేను ఆయన కొరకు సిద్ధపరచుకొని వచ్చాను. దాదాపు 1 నుంచి 6 ప్రశ్నల దాకా నేను వేయాలని సిద్ధపడి వచ్చాను. మరి బ్రదర్ కూడా దానికి సరైనటువంటి సమాధానాలు మరి ఇచ్చే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బ్రదర్, మరి టాపిక్లోకి వెళ్దామా? సో మొదటి ప్రశ్న, కళలు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడా? మన టాపిక్ టైటిలే మొదటి ప్రశ్న. ఓకే, కళలు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడా లేదా అన్నటువంటి విషయము బైబిల్లో చాలా స్పష్టంగా క్లియర్గా భక్తులతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చూద్దాము. యోబు గ్రంథం 33వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల్లో ఏముంటుందంటే, ఇక్కడ ఉన్నటువంటి మాటలు ప్రాముఖ్యంగా ఏంటంటే 14వ వచనంలో, దేవుడు ఒక్కమారి పలుకును 2 మార్లు పలుకును, అయితే మనుషులు ఇది కనిపెట్టరు అని మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. సో దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు అని యోబుతో అతని స్నేహితుడు అంటున్నాడు. సో అంతేకాకుండా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, నానా సమయములలో నానా విధాలుగా దేవుడు మాట్లాడాడని, అంత్య దినంలో ఏదో తన కుమారుని ద్వారా మాట్లాడాడని బైబిల్ చెప్తుంది. సో నానా సమయంలో నానా విధాలుగా అంటే కొన్నిసార్లు దేవదూతల ద్వారా మాట్లాడాడు, కొన్నిసార్లు ఆయన వాక్కును పంపి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడాడు, కొంతమందితో దర్శనాల ద్వారా మాట్లాడాడు, కొంతమంది నిబంధనలు చేసి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధనల పూర్వకంగా మాట్లాడాడు. అంతేకాకుండా థియోఫనీస్ అంటాం, అంటే మనుష్య రూపంలో దేవుడే వచ్చి మాట్లాడటము అనేటువంటిది. అంతేకాకుండా చారిత్రాత్మకమైనటువంటి సంఘటనల ద్వారా దేవుడు మాట్లాడటము, మెల్లని స్వరం ద్వారా మాట్లాడటము, ఊరిము తుమ్మిము అన్నటువంటి విధానంలో దాని ద్వారా కూడా దేవుడు మాట్లాడటము, ఇలా రకరకాలుగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు కళల విషయానికి వస్తాయి. అసలు కళ ద్వారా దేవుడు మాట్లాడతాడంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా సార్లు ఉంది. ఉదాహరణకు యోసేపు విషయం చూస్తే, యోసేపు యొక్క అన్నలు యాకోబు యొక్క కుమారులు యోసేపుని కళలు అనేవాడు అని చెప్పి పేరు పెట్టేశారు. సో అతనికి అంత విస్తృతంగా కళలు వచ్చేవని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహాంతో చాలాసార్లు మాట్లాడాడు. యాకోబుకు దర్శనం ద్వారా కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. అబ్రహాము భార్యని ఫరో రాజు తీసుకెళ్ళినప్పుడు ఫరోతో కూడా కళలో మాట్లాడాడు. సో ఇట్లా పాత నిబంధనలో ధర్మశాస్త్రము ఇవ్వక ముందు దేవుడు మాట్లాడాడు, ఇచ్చిన తర్వాత మాట్లాడాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా చేసేటువంటి నూతన నిబంధనకు ముందు మాట్లాడాడు, నూతన నిబంధన చేసిన తర్వాత కూడా మాట్లాడాడు. అయితే మరి ఇప్పుడు ఎందుకు దేవుడు అసలు మాట్లాడా అసలు మాట్లాడాడు అని కొందరు అంటున్నారు అంటే, వారికి ఉన్నటువంటి ఆధారాల్లో ఒక ఆధారం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ప్రవచనములైనను నిరర్ధకముల, మనకి తెలిసిన వచనం ఇది, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోను అన్నటువంటి మాట ఉంది. అంటే ఈ మాటను తీసుకొని ఈ లిస్టులో అంటే స్వస్థతలు ఇవన్నీ ఆగిపోతాయని, అట్లాగే కళలు దర్శనాలు కూడా ఆగిపోతావి అన్నట్టుగా దీన్ని కూడా ఒకదాన్ని చేర్చారు. కానీ మనం ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి 12వ వచనంలో ఏముంటుందంటే, 1 కొరింథీ 13:12లో అప్పుడు ముఖాముఖిగా చూస్తాము అంటారు. యేసుక్రీస్తును అంటే ముఖాముఖిగా మనం చూడబోయేటువంటి ఒక రోజు వస్తుంది, పూర్ణమైంది వచ్చినప్పుడు అన్నప్పుడు. పూర్ణమైంది అంటే అక్కడ యేసుక్రీస్తే, యేసుక్రీస్తు యొక్క అంటే బైబిల్ అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తును మనం ముఖాముఖిగా చూసినప్పుడు ఇవన్నీ ఏవి ఉండవు, ఇక అవసరం లేదు, కేవలం ప్రేమే నిలుస్తుంది అని
బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే దేవుడు మాట్లాడాడు, కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడాడు. బైబిల్లో ఉన్న వివరాలు మన అనుభవపూర్వకంగా మన జీవితాల్లో కూడా చాలాసార్లు జరుగుతాయి. అయితే దేవుడు ఆల్వేస్ దేవుడే మాట్లాడతాడని చెప్పట్లే. మనం కళల ద్వారా సాతాను మాట్లాడవచ్చు, కళల ద్వారా మన సొంత తలంపులు, ఆలోచనలు, ఊహలు కూడా రావచ్చు. కానీ దేవుడు కూడా మాట్లాడతాడు. కానీ మనం గుర్తించాలి, వాక్యంతో వివేచించాలి, అది దేవుడు మాట్లాడారా లేదా అన్న విషయము మనకు అర్థమైపోతుంది. ఒక విషయము కన్ఫ్యూజన్ ఉంటే వాక్యంతో సరి చూసుకోవాలి, వెలుగులో దాన్ని సరి చేసుకోవాలి. సరేనండి, మరి చాలా బాగా సెలవు ఇచ్చారు. రెండవ ప్రశ్న ఏంటంటే, దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడితే, మీరు చెప్పిన దాని ప్రకారం దేవుడు కళల ద్వారా మాట్లాడతారు అని మీరు ధృవీకరించారు కదా. మరి కళల ద్వారా మాట్లాడితే బైబిల్ వాక్యం మాత్రమే దేవుని వాక్యం ఎలా అవుతుంది? అంటే దేవుని మాటలు ఎలా అవుతాయి? అంటే ఏంటంటే బైబిల్ మాత్రమే ఎందుకు అవుతుంది, కళలు కూడా కావచ్చు కదా అనేది మీ ప్రశ్న. సో ఓకే, మంచి ప్రశ్న. ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే, ఇప్పుడు మనము సువార్త ప్రకటిస్తాం. సువార్త ప్రకటన అనేటువంటి దాంట్లో దేవుడు మాట్లాడతాడా లేడా? మాట్లాడతాడు. సో ఇప్పుడు మన సహోదరులు అనేది ఏంటంటే, కేవలం బైబిల్లో నుండి మాత్రమే దేవుడు మాట్లాడతాడు. బైబిల్కు బయట ఏదైనా సరే అది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అంటున్నా. నేనేమంటున్నా అంటే అట్లా కాదు అంటున్నా. ఎందుకు అంటే, ఇప్పుడు సువార్త ప్రకటన అనేటువంటిది ఉంది. సువార్త ప్రకటించే విషయంలో దేవుడు ఆజ్ఞాపించాడు, యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు, అపోస్తలులు చేశారు, మనము చేస్తున్నాం. ఈ సువార్త ప్రకటనలో దేవుడు మరి మాట్లాడతాడు కదా. ఎలా? మనము వాక్యం కాదు కదా, కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ వాక్యాలను తీసుకొని ప్రజల వద్దకు వెళ్తున్నాం. అందులో మన సొంత వర్ణనలు ఉంటాయి, వివరాలు ఉంటాయి, మన సొంత ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ స్టిల్ దేవుని వాక్యం కూడా ఉంటుంది ఒకటి. అదేవిధంగా చర్చిలలో మనము బోధిస్తుంటాం, చర్చిలలో టీచింగ్ చేస్తుంటాం. వీటన్నిటి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? మరి దేవుని వాక్యం కాదు కదా. అలాగే కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడింది కూడా దేవుని వాక్యానికి డైరెక్ట్ చేస్తుంది. ఆ కళ దేవుడే కనుక మనకు కలిస్తే, దేవుడే కనుక దర్శనం చూపిస్తే, ఆ కళ యొక్క భావం తెలుసుకోవాలన్నా, ఆ కళను ఇంటర్ప్రిట్ చేయాలన్నా మనం చివరికి ఎక్కడ వెళ్ళాలంటే వాక్యం యొక్క మూలానికే వెళ్ళాలి. సో ఏ విధంగా అయితే సువార్త ప్రకటన టీచింగ్ అనేటువంటిది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదో, వాక్య వెలుపంది కాదో అది, అట్లాగే కళలు దర్శనాలు కూడా కాదు. సో ప్రతి ఆలోచనను మనము క్రీస్తు యొద్దకు తీసుకురావాలి అనేది బైబిల్ చెప్పేటువంటి సత్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ప్రతి ఆలోచనను క్రీస్తు దగ్గరికి మనం తీసుకురావాల్సిందే అల్టిమేట్. మరి మీరు రెండవ ప్రశ్నకు కూడా మంచి సమాధానం ఇచ్చారు. మరి మూడవ ప్రశ్నలో నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను, మీరు వాక్యం పట్టుకున్నారు కాబట్టి 2వ పేతురు మొదటి అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు కాస్త మరి చదివి వినిపిస్తారా? ఓకే, 17 నుండి పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 17 నుండి. మొదటి అధ్యాయం 17 నుంచి 19, 2వ పేతురు అధ్యాయం. ఓకే, ఏముందంటే 17లో, ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఇంకా ఉంది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఆ వచనాలలో
ఇంతకంటే స్థిరమైన ప్రవచనం వాక్యము మనకున్నది అని ఉంది కదా. మరి వాక్యము స్థిరం కాదా? ఓకే, వాక్యమే స్థిరమైంది. మొదటి విషయం ఏంటంటే వాక్యము, దేవుని వాక్యము ఏదైతే ఇన్స్పైర్డ్ రెవల్యూషన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉందో, దేవుని చేత ప్రేరేపించబడి రాసినటువంటి ఈ గ్రంథం ఉందో, ఇదే స్థిరమైనటువంటి వాక్యం. అంటే దిస్ ఇస్ నెంబర్ 1. అంటే దాని అర్థము నెంబర్ 2 లేదని కాదు. అంటే దేవుడు ఇంకా వేరే మాధ్యమాల ద్వారా అసలు మాట్లాడు అనేది కాదు. సో అల్టిమేట్ గా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినాడు, రాసి ఉంచాడు. కానీ దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుడు అంతరంగ స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు. సంఘంలో ఉండేటువంటి పెద్దల యొక్క సలహాల ద్వారా, కౌన్సిల్ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. సో దేవుడు రకరకాల పరిస్థితుల గుండా మనం నడిపించి కూడా మాట్లాడతాడు. సో దేవుడు ఎలాగైనా మాట్లాడవచ్చు. కానీ అల్టిమేట్ గా దాని యొక్క ఏమంటారు, దాని యొక్క అంటే అది సరైందా కాదా అనేటువంటి మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే తిరిగి వాక్యం వద్దకే రావాలి. వాక్యమే స్థిరమైంది, వాక్యము ద్వారానే మనం వాటిని అనలైజ్ చేసుకోవాలి. సో అట్లా మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారితో ఒక సంఘటన జరిగింది చెప్తాను. నేను ఆర్ఆర్కే మూర్తి అందరికి తెలుసు, ఆయన లేడు ప్రస్తుతం, ప్రభువునందు నిద్రించారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఆయన దగ్గరికి, నాకు మా బాబాయ్ అవుతాడు మల్లేష్ అని, ఇద్దరే కలిసి మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. మా ఊర్లో ఒక అబ్బాయికి ఆయన మాంత్రిక క్రియలు చేశారు. చాలా ప్రాంతాల్లో తిరిగాడు. చాలా మంది చెప్పారు నీకు మంత్రాలు చేశారు, చాలా పెద్ద మంత్రాలు, సో నిన్నోడు బాగు చేయలేడని చెప్పారు, మంత్రగాలను చెప్పారు. సో ఆయన అనుకోకుండా నాకు కలిశాడు. ఒకసారి కలిసి మీ చర్చిలలో ప్రార్థన చేస్తారట కదా అది ఇది అని చెప్పి, మొత్తానికి సరేరా నేను తీసుకెళ్తా అని చెప్పి ఏం చేశానంటే, కొంచెం జనరల్గా హీలింగ్ ప్రేయర్ చేసేవాళ్ళు, ఈ డెలివరెన్స్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ నేను అలా కాకుండా కావాలని చూద్దామని చెప్పి ఏం చేశానంటే ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆర్ఆర్కే మూర్తి గారు రావంతపూర్లో ఉండేవారు. అప్పుడు ఆయన హీలింగ్ చేయడు, డెలివరెన్స్ ఏం చేయడు. డెలిబరేట్గా అసలు ఈయన ఏం చేస్తుందో చూద్దాం అంటే వీటి గురించి నేను తెలుసుకోవాలన్న ఉద్దేశంలో ఏం చేశానంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి మేమిద్దరము ఆ అబ్బాయిని తీసుకెళ్ళాము. ఇంటి తలుపు కొట్టాము, డోర్ కొట్టాము. కొట్టగానే ఆయన మిస్సెస్ వచ్చింది, అమ్మగారు వచ్చి చూసి ఏమండి ఎవరో వచ్చారు అన్నది. ఆయన లోపల బైబిల్ చదువుతూ కూర్చున్నాడు. రీడింగ్ రూమ్ అది, మంచి టేబుల్ మీద బైబిల్ చదువుతున్నాడు. ఆయన లోపల ఉండేమన్నాడంటే తీసుకొచ్చారా అన్నాడు. మేము వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఆయన మాకు చెప్పాడు ఏమనంటే, నేను పొద్దున్నే ఒక దర్శనం చూశాను. ఇద్దరు మనుషులు ఒక వ్యక్తిని చైన్స్లలో తాళ్లతో బంధించి ఉన్నటువంటి ఒక మనిషిని తీసుకురావడం నేను చూశాను. ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాను, నేను ఎవరు వస్తారా అని చూస్తున్నాను. అందుకే మీరు వచ్చినప్పుడు నేను తీసుకొచ్చారా అని అడిగాను అని చెప్పాడు. సో మొత్తానికి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చాడు. నీకు స్పిరిట్ పర్సనాలిటీ ఉంది, నువ్వు కాదు, నీలో నుండి ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నాడని బైబిల్లో నుండి కొన్ని సంఘటనలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ మంచి అనలైజ్ చేసి ఆ అబ్బాయికి చెప్పాడు. అది వేరే కథ. సో నేను ఎందుకు చెప్తున్నాను అనమాట అంటే, ఆర్ఆర్కే మూర్తి నుండి మనము ఈ దర్శనాలు, కళలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయము సాధారణంగా. బట్ నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే, ఆయన పొద్దున్నే దర్శనం చూడడం, దానికోసం నెరవేర్పు కోసం వెయిట్ చేయడం, సో మేము తీసుకెళ్ళడం అదే పొజిషన్లో. సో ఇది దర్శనాలు, కళలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఆ జరిగిన సందర్భంలో మీరు కూడా ఉండడం, దాన్ని ధృవీకరిస్తూ ఈ ప్రశ్నకు దాన్ని ఉపయోగించి ఒక ఉదాహరణగా చెప్పడం. సో ఆ విధంగా కళలు, దర్శనాలు అనేటువంటివి భక్తుల జీవితాల్లో జరుగుతుంటాయి. ఎప్పుడు జరుగుతాయి, ప్రతి ఒక్కరికి జరుగుతాయి అన్న రూల్ లేదు. జరగాలి అన్న రూల్ కూడా లేదు, ఇష్టం, దేవుని ఇష్టం. అవసరమైనప్పుడు మాట్లాడతాడు, అవసరమైనప్పుడు అలా చేస్తాడు. ఇంకో ప్రశ్న రవీందర్ గారు, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 28వ వచనంలో ఉన్న ఆ వచనంలో ఏమని ఉంటుందంటే, యవ్వనులు దర్శనార్ములు చూచెదరు అని.
వృద్ధులు కలలు కందురు అని రాసి ఉంటుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో అంత్య దినముల యందు ఇలా జరుగుతుందని రాయబడింది. ఓకే. మరి నూతన నిబంధనలో అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 17వ వచనం నుండి 20వ వచనంలో ఈ దర్శనాలు చూడటము, యవ్వనులు చూడటము, మరి ముసలివారు లేకపోతే వృద్ధులు కళలు కనడము, ఇది నెరవేర్చబడింది కదా అని. అంటే పేతురు అక్కడ చెప్తున్నాడు, యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది అన్నట్లుగా చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు మీరు అనేది ఏంటి, ఇప్పుడు లేవంటారు ఇంకా, కాబట్టి అక్కడ నెరవేర్చబడ్డది కాబట్టి కళల దర్శనం పేతురు ద్వారా అక్కడ పాత నిబంధనలో చెప్పిన ప్రవచనాత్మకమైన వాక్యము ఏ వచనం అయితే 50 గ్రంథంలో ప్రవచనాత్మకంగా రాయబడిందో, మరి అపోస్తుల కార్యములలో అపోస్తులుడైన పేతురు ద్వారా ఇది ధృవీకరించబడింది కదా. అంటే అది నెరవేర్చబడిందా లేకపోతే బడాలనా? అయితే ఇక్కడ అంత్య దినముల యందు ఈ సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు యోవేలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనము నెరవేర్చబడ్డది అన్నట్లుగా నెరవేర్పులు చూస్తున్నాము అని చెప్పాడు. నెరవేర్చబడింది అని చెప్పలేదు, నెరవేర్పులు చూస్తున్నాడు అప్పుడు. సో ఇప్పుడు అందులో ఆ యోవేలు ప్రవచించిన ప్రవచనాల్లో మీ కుమారులు ప్రవచించెదరు, యవ్వనులు దర్శనాలు చూచెదరు, వృద్ధులు కలలు కందురు అని ఉంది. సో ఇప్పుడు అంత్య దినాలు అనేవి అప్పుడు మొదలయ్యాయి. వాస్తవానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంత్య దినాలు మొదలయ్యాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి, ఇంకా ఎండ్ కాలేదు. సో మొదటి సెంచరీలోనే, మొదటి శతాబ్దంలోనే మరి ఇవి ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. ఏటి కళలు కనడం కానీ దర్శనాలు కానీ అక్కడ సూచక్రియలు తర్వాత జరగవని బైబిల్లో లేదు. మొదటి విషయం. రెండవది, సరే పెంతెకొస్తు దినము నాడే అప్పుడే నెరవేర్చబడ్డాయి ఇవన్నీ అంటే, ఆ తర్వాత మనము పేతురు కళలు కనడం, పేతురు దర్శనం చూడటం, యోహాను దర్శనం చూడటం, ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు దర్శనాలు చూడటం, ఇవన్నీ తర్వాత జరిగాయి. మరి సో కళలు దర్శనాలు అనేవి మరి కేవలం ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ రోజు పెంతెకొస్తు పండుగ రోజు మాత్రమే కనుక అది నెరవేరితే, ఆ తర్వాత అపోస్తలుల జీవితాల్లో అవి నెరవేర్చబడాల్సిన అవసరం లేదు. సో దాన్ని బట్టి నేను ఏమంటానంటే, కళలు దర్శనాలు ఆగిపోయాయి, అసలు దేవుడు వాటి ద్వారా మాట్లాడాడు అన్న వచనం బైబిల్లో లేదు. చాలా స్పష్టంగా లేదు, ఎక్కడ లేదు. కానీ భక్తులందరూ అలాంటి అనుభవం కూడా వెళ్ళారు. ఆ తర్వాత హిస్టారికల్ గా కూడా ఆ అనుభవాలు కూడా వెళ్ళారు భక్తులు. సో అందువల్ల నేనేమంటానంటే, ఆ కళలు దర్శనాలు అనేది ఆగిపోయినవి అనే యొక్క ఆధారం బైబిల్లో లేదు. సో ఇంకొక ప్రశ్న బ్రదర్ రవీంద్ర గారు, ప్రవక్తలు ఉన్నారు కదా, అపోస్తలు ఉన్నారు కదా, ఈ ప్రవక్తలు అపోస్తులతో కనెక్షన్ ఉండే వారికే కళలు వస్తాయంటారా? దర్శనాలు ప్రత్యక్షతలు వస్తాయా? అంటే మళ్ళీ నేను అడుగుతాను, ప్రవక్తలు అపోస్తలు ఎవరైతే ఉన్నారో వారితో గనక సాధారణ వ్యక్తులు కనెక్షన్ కలిగి ఉంటే ఈ సాధారణ వ్యక్తులకు మాత్రమే కళలు దర్శనాలు ప్రత్యక్షలు వస్తాయంటారా? అయితే ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రవీణ్ బ్రదర్ తను మాట్లాడుతూ వీడియోలు చెప్పాడు. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటా. అదేంటంటే, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో కొర్నేలి ఒక దర్శనం చూస్తాడు. శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఒక దర్శనం చూస్తాడు. దర్శనం చూసి పేతురు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనను పిలిపించుకో అని చెప్తాడు. ఎవరు? దర్శనములో దేవదూత చెప్తాడు. పేతురుకు ఒక దర్శనం వస్తుంది. పేతురుకు ఒక దర్శనం వచ్చి ఆకాశం నుండి చతుష్పాద జంతువులన్నీ రావడము, వాటిని చంపుకొని తినమని చెప్పడము, ఇది చూసి ఇది ఏంటి ఇది అని అర్థం కాకుండా ఉంటాడు పేతురు. దర్శనం అయితే చూశాడు, కానీ దాని భావం ఏంటో అప్పుడు అర్థం కాదు పేతురుకు కొర్నేలికి ఏ సంబంధం లేదు. సంబంధం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు కలిపాడు. యాక్చువల్ సంబంధం అంటే కొర్నేలికి వచ్చినటువంటి ఆ దర్శనాన్ని దాని ఫుల్ఫిల్మెంట్ కోసము కొర్నేలి భక్తిపరుడు, సో అతన్ని రక్షణలో రప్పించడం కోసం దేవుడు ఏం చేశాడు, పేతురును వాడుకున్నాడు. సో పేతురును పిలిపించాడు, కొర్నేలి ద్వారానే పిలుపు అందుకున్నాడు. సో ఇప్పుడు అపోస్తలులతో సంబంధం ఉన్న వారికే దర్శనాలు రావడం కాదు, ఇక్కడ అపోస్తలులతో సంబంధం లేని వారికి కూడా దర్శనాలు వచ్చాయి.
ఆ తర్వాత సంబంధం ఏర్పడింది అనేది వేరే విషయం. సో పౌలు మన ప్రవీణ్ బ్రదర్ చెప్పిన ఉదాహరణ కాక ఈ ఉదాహరణ కూడా మనము కొర్నేలి పేతురు విషయం ఆలోచిస్తే, పేతురు వెళ్ళి డైరెక్ట్ సువార్త చెప్పొచ్చు కదా మరి కొర్నేలికి. ఇప్పుడు దేవుడు పేతురు చెప్పి నువ్వు అదిగో కొర్నేలి అని ఒక ఆయన ఆయనకు వెళ్ళి సువార్త చెప్పు అనవచ్చు. కానీ అలా ఏం జరగలేదు. ఆయనకు దర్శనం వచ్చింది, ఈయనకు దర్శనం వచ్చింది. పేతురు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తనకు వచ్చినటువంటి దర్శనం యొక్క అర్థం ఏంటో గ్రహించగలిగాడు. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే, కేవలం వాళ్ళతో కనెక్షన్ ఉన్న వారికి దర్శనాలు వచ్చాయనడము కరెక్ట్ కాదు. దర్శనాలు అంటే బైబిల్లో వాళ్ళ గురించి రాయబడ్డది. వారందరూ కూడా ఏదో విధంగా కనెక్షన్లో ఉన్నారు. తప్పితే డెఫినెట్గా వీళ్ళకు సంబంధం కలిగి ఉన్న వ్యక్తులకే వచ్చాయి అనడానికి కాదు. సంబంధం లేకుండా వచ్చింది. మంచిది, చాలా మంచిది. మరి నేను ఇలా అనొచ్చు, కళలు దర్శనాలు అనేటివి ప్రత్యక్షతలు కాబట్టి మరి వీటన్నిటిని, కళల్ని దర్శనాలన్నింటినీ ప్రత్యక్షతలన్నింటినీ 67వ పుస్తకంగా రాయాలి అని నేను అంటాను. మరి మీరేమంటారు? ఓకే. సో ఇప్పుడు కొందరి అభిప్రాయాలు ఏంటంటే, కళలు దర్శనాలు అనేటువంటివి కూడా ప్రత్యక్షతలు కాబట్టి మరి వీటిని కూడా గ్రంథస్థం చేయాలి కదా. 66 పుస్తకాలు ఉన్నాయి. మనమేమో సంపూర్ణం అయిపోయింది లేఖనం అంటున్నాము. మనం కూడా అంటున్నాం ఆ విషయము. మరి మీకు వచ్చినటువంటి కళలు దర్శనాలు అన్నీ తీసుకొచ్చి 67వ పుస్తకంగా రాయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ప్రవీణ్ బ్రదర్ ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, కొలస్సీలకు రాస్తూ పౌలు లవోదియక సంఘమునకు వ్రాసినటువంటి పత్రికను కూడా మీరు తెప్పించుకొని చదవండి అంటాడు. సో లవోదియకలో ఉన్నటువంటి సంఘానికి కూడా పత్రిక ఒకటి రాశాడు. మనకు కొలస్సీలకు రాసిన పత్రిక ఉంది బైబిల్లో, కానీ లవోదియకలకు రాసినటువంటి పత్రిక లేదు. సో పౌలు అడిగాడు, మరి ఆ పత్రిక ఏది లేదు కదా, మరి అది ఇన్స్పైర్డే కదా, పౌలు రాసిందే కదా అన్నప్పుడు మన సహోదరులు ఏమన్నారంటే, అందులో ఉన్నటువంటి ఏది లవోదికలో ఉన్నటువంటి సందేశం ఏదైతుందో అది ఈ పత్రికలన్నింటిలో ఆల్రెడీ ఉండింది కాబట్టి దాన్ని పెట్టలేదు. సో గ్యారంటీ ఎట్లా చెప్తాం మనం? సో బహుశా కావచ్చు, మనం కూడా అనుకుందాం బహుశా అలా జరిగి ఉండొచ్చు. ఏది ఆల్రెడీ అందులో ఉన్నటువంటి సందేశము ఒకవేళ వీటిలలో ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి అవసరం లేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, కళలు అనేటువంటివి, దర్శనాలు అనేటువంటివి ప్రత్యక్షతలు కావు. కళలు దర్శనాలు అసలు ప్రత్యక్షతలు కావు. ఇవి ఏంటంటే ప్రత్యక్షతల కోసము ఇవ్వబడినటువంటి ఒక మాధ్యమాలు. అంటే మీడియం టు రెవల్యూషన్ అంతే తప్పితే ఇవే రెవల్యూషన్ కాదు. ఇప్పుడు అర్థం కావడానికి ఫరోకి ఒక కళ వచ్చింది. యోసేపు టైంలో ఆదికాండంలో ఫరోకి ఒక కళ వచ్చింది. కళ యొక్క భావము, అదిగో జైల్లో ఒక ఆయన ఉన్నాడు యోసేపు, ఆయన చెప్తాడని పిలిపిస్తాడు. సో కళ రావడమే రెవల్యూషన్ కాదు, కళ యొక్క భావము తెలియజేయడమే రెవల్యూషన్. సో ఫరోకి వచ్చినటువంటి కళకు భావము యోసేపు చెప్తాడు. యోసేపు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైనటువంటి ఉత్తరం ఇచ్చింది కాక అంటాడు. అంటే రెవల్యూషన్ ఇచ్చేది ఎవరంటే దేవుడే. దానియేలు విషయంలో కూడా నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది. ఆ కళ యొక్క భావము దానియేలు తెలియజేస్తాడు. సత్యములు దేవునికి చెందినటువంటివి కాబట్టి దేవుడే బయలుపరిచాడు వాటిని. సో దానియేలు దేవుడు బయలుపరిచాడు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇన్స్పిరేషను, రెవల్యూషను, డ్రీమ్స్, విజన్స్ డిఫరెంట్. ఇవే అది కాదు. సో మన సహోదరులు ఎవరైతే ఇప్పుడు కళల దర్శనాలు లేవు, కళల దర్శనాలు కనుక ఉంటే, ఇప్పుడు వస్తే కనుక అవి మరి కాననైజేషన్ చేయాలి కదా వాటిని కూడా మీరు, అవేమో ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్, మరి వాటిని మీరు ఎందుకు దీంట్లో చేయకూడదు, 67వ పుస్తకం ఎందుకు రాయొద్దంటున్నారు. సో ఇక్కడ లేఖనం అనేటువంటిది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. 2వ పేతురు 1:20-21 మనుషులు పరిశుద్ధాత్ముని మూలముగా పలికినదే లేఖనము. అంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా ఏమొచ్చింది? లేఖనం వచ్చింది. లేఖనాన్ని రాశారు. ప్రత్యక్షత అంటే ఏంటంటే
ఆ లేఖనంలో ఉన్నటువంటి సంగతులను చూచేటట్లు పరిశుద్ధాత్ముడు మన మనస్సు యొక్క కన్నులు తెరవజేయట. దీన్ని ఏమంటాము? ప్రత్యక్షత అంటాం. ఓకే, సో ఈ విధంగా ఈ డిఫరెన్స్ కనుక మనము క్లారిటీగా లేకపోతే కళలు, దర్శనాలు ప్రత్యక్షతలే అని అనుకునే అవకాశం ఉంది. వెరీ గుడ్. అయితే ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. అంటే సింపుల్ చెప్పాలంటే ప్రత్యక్షత అంటే ఏంటంటే, రెవల్యూషన్ అంటే సంథింగ్ ఈజ్ హిడెన్. ఆల్రెడీ దేవుని వాక్యంలో ఉంది ఆ విషయం, కానీ అది మరుగు చేయబడి ఉంది, లేకపోతే సాధారణంగా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. ప్రవక్తలు రాసిన లేఖనాలు బైబిల్ ఏం చెప్తుందంటే మర్మములు ప్రవక్తలకి తెలియలేదు అసలు. కొన్నిసార్లు వాళ్ళు రాసుకొని వాళ్ళే మొదటి పేతురు మొదటి అధ్యాయం 11వ వచనంలో ఆ ఆత్మ అంటే వారిని ప్రేరేపించి రాయించినటువంటి ఆత్మ ఈ సంగతులు ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను అని వాళ్ళే పరిశోధించారట. సో వాళ్ళు ప్రేరేపించబడి రాశారు, కానీ వారికి ఇంకా రెవల్యూషన్ రాలేదు, ప్రత్యక్షత వారికి రాలేదు ఇంకా. అందుకే దావీదు ఏమంటాడు? దావీదు ప్రార్థన చేస్తాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవజేయమంటాడు. ధర్మశాస్త్రం ఆల్రెడీ ఉంది, కానీ అందులో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మన కన్నులు తెరవజేయబడ్డప్పుడే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. మనోనేత్రం తెరవడాలి. ఇప్పుడు కొరింథీయుల రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1-7 వచనాల్లో ఏముంటుందంటే పౌలు చెప్తుంటాడు ఏమని, ప్రభువు నేను అతిశయించాల్సింది ఏదైనా ఉందంటే అదేంటంటే ప్రభువు నాకు ఇచ్చినటువంటి దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి నేను అతిశయించాలంటాడు. అంతేకాకుండా 7వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయంటాడు. సో వాక్యం అనేది అందరికీ అర్థం కాదు. రక్షింపబడిన తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ప్రత్యక్షపరచబడవు. ప్రత్యక్షపరచబడాలంటే ఆ వ్యక్తి దైవభక్తి సాధన చేయాలి. అంటే ఒక స్పిరిట్ బీయింగ్ అయినటువంటి లేకపోతే తిరిగి జన్మించినటువంటి వ్యక్తి స్పిరిచువల్ మ్యాన్గా దినదినము ఎదుగుతూ దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యక్షతలు అనుగ్రహించబడతాయి. పౌలుకి ఎందుకు ఎక్కువ ఉన్నాయి? నాకు విశేషంగా అనుగ్రహించాడు అంటున్నాడు. అంతేకాకుండా ఇంకా మనం కొంచెం చూస్తే 1 కొరింథీ 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఏముంటుందంటే ప్రకృతి సంబంధులైనటువంటి వారికి ఈ ప్రత్యక్షతలు అర్థం కావు, అవి రివీల్ కాలేదని చెప్తాడు. అందుకే కొరింథీయులకు పౌలు ఏమంటాడంటే మిమ్మల్ని నేను ఇంకా పాలతోనే పెంచాల్సి వస్తుంది అని బాధపడతాడు. పాలు అంటే పాలు అనేది వేరే వారి మీద ఆధారపడ్డవి, తల్లి మీద ఆధారపడ్డటువంటి అంటే ఐ మీన్ న్యూట్రిషన్ తల్లిలో ఆల్రెడీ కొంత డైజెస్ట్ అయ్యి అవి తేలికగా జీర్ణం అయ్యేటువంటి విధానంలో వస్తాయి. సో పౌలు వీళ్లకు ఆ విధంగా చూస్తున్నాడు. మీరు ఇంకా పెద్ద పెద్ద రెవల్యూషన్లు మాంసం తినే స్టేజ్లో మీరు లేరని చెప్తారు. సో అందుకే ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 19వ వచనంలో ఏముంటుందంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. అంటే ఒక విశ్వాసికి జ్ఞానము ప్రత్యక్షత అనేటువంటి మనస్సు కావాలి. అది కేవలం ఎప్పుడైతే మనము భక్తి సాధన చేస్తామో అప్పుడే వస్తుంది. అంతే తప్పితే వేరే విధంగా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ కళలు దర్శనాలు అనేటువంటి ప్రత్యక్షతలు కానే కాదు. అవి ఏంటి మరి అంటే మనల్ని నడిపించడానికి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు దేవుడు సూపర్ నేచర్. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు గొల్లలకు దేవదూత వచ్చి చెప్పారు, ఇదిగో బెత్లెహేంలో పుట్టాడని. యేసేపుకు కలలో ఆయన తన భార్యను మరియను వదిలేద్దాం అనుకున్నప్పుడు దేవుడితో వచ్చి కలలో చెప్పాడు. అదే ఇప్పుడు మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో ఆ రాజు ఏం చేస్తాడు, ఎక్కడ పుడతాడు రక్షకుడు అనేటువంటి విషయము శాస్త్రుల్లో పరిశీలన వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రము తీసి మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూపించి ఇదిగో పుట్టబోయేటువంటి వాడు బెత్లెహేంలో పుడతాడని చెప్పారు. గొల్లలకేమో వాక్యం చెప్పలేదు, దేవదూత చెప్పాడు. సో వీరికేమో వాళ్ళు చదువుకున్నారు, వాక్యం ఉంది వాళ్ళ దగ్గర,
సూపర్ నేచురల్ గా కాకుండా ఆల్రెడీ ఉన్న వాక్యాన్ని పరిశోధించి వాళ్ళు ఇదిగో బెత్లెహేంలో పుడతాడని చెప్పారు. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే కళలు దర్శనాలు అనేటువంటివి ద్వారా దేవుడు మాట్లాడతాడు. అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాక్య సారాంశములో అందరికీ తెలిసి ఉండాలి. దేవుని వాక్యం అంతా పఠించి దాని ప్రకారము మనం జీవించాలి. అది వాస్తవమే. ప్రతి ఒక్కరు వాక్య జ్ఞానంలో సంపూర్ణులు కాలేదు కదా. మరి ఎట్లా నడుస్తారు వాళ్ళు ఆత్మీయంగా అంటే ఉదాహరణలో గొల్లల్లాగా దేవుడు ఇప్పుడు మీరు రాజుల ఎదుట అధికారుల ఎదుట నిలబడ్డప్పుడు మీరు ఏం మాట్లాడాలో మీకు తెలీదు, నేనే అప్పుడు మీకు మాటలు ఇస్తాను అన్నాడు. ఏం మాట్లాడాలో మీకు తెలియజేస్తాను. అది బైబిల్లో ఉండదు కదా. సో మరి అప్పుడు తెలియజేసినప్పుడు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపులో భాగాలే. పరిశుద్ధాత్ముడు మనల్ని కళల ద్వారా దర్శనాల ద్వారా కూడా నడిపించినప్పుడు వాటిని వాక్యపు వెలుగులో మనము చూసుకుంటాం. అంతేగాని అది వాక్యంలో ఉన్నటువంటి విషయమే. అంటే దాని యొక్క ఇంప్లికేషన్ అంటాం కదా. అంటే కళలు దర్శనాల అక్కడ వచ్చినటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, నియమం ఏదైతే ఉందో, అది వాక్యానికి విరోధంగా ఉండకూడదు. సో వాక్యమే అల్టిమేట్ ట్రూత్. ప్రతి ఆలోచన ముందే చెప్పుకున్నాం, యేసుక్రీస్తు యొక్క ఆలోచన దగ్గరకు తీసుకురావాలి. అంటే ఆయనను మహిమపరిచే విధంగా. ఎస్. సో చాలా మంచి విషయాలు మీరు మాతో పంచుకున్నారండి. మేము అడిగిన ప్రశ్నలకి మీరు జవాబులు వాక్యపు వెలుగులో ఇచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే చివరిగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాక్యపు వెలుగులో మనకు వచ్చినటువంటి కళలు అయితేనేమి, దర్శనాలు అయితేనేమి, ప్రత్యక్షలు అయితేనేమి, అవి మనం తేరి చేసుకోవాలి, దానిని గమనించుకోవాలి. వచ్చిందల్లా లేకపోతే కలగనిందల్లా మనము ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోకుండా బేసికల్గా ప్రెమిస్ కానీ మనకున్న ఆ పునాది కానీ దేవుని వాక్యమే. అది మొట్టమొదటిది కొలబద్ద. దట్ ఈస్ ద మెజరింగ్ పాయింట్. సో దాని మీద మనం ప్రతిదాన్ని ఆధారం చేసుకొని దాని వెలుగులో గమనించుకొని దాని సాదృశ్యతలో మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక మాట చివరిగా, ఇప్పుడు మనము మీరు చెప్పారు కదా, ఇది మన ఇంతకంటే స్థిరమైన వాక్యం అనుకున్నదని. సో దాని అర్థం ఏంటంటే అసలు ఇక దర్శనాలు అవేమి లేవని కాదు పేతురు చెప్పేది. ఇవన్నీ ఉన్న స్థిరమైనటువంటిది దేవుని వాక్యము. సో కాబట్టి అక్కడ పేతురు అవి ఏమి లేవు, దర్శనాలు ఇవన్నీ నమ్మొద్దని చెప్పట్లేదు. ఎనీవే మనతో తన సమయాన్ని కేటాయించి మనము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చినారు కాబట్టి మనము ఇంతటితో ఈ యొక్క సెషన్ ముగించుకుందాం. చాలా థ్యాంక్ యూ బ్రదర్ రవీందర్ గారు, మీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.